గురుగారు సింహరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజపూజం, అవమానం ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మ. సింహరాశి వారికి కన్నా చూసుకున్నట్లయితే 2-14 ఉంది. అంటే 2 ఆదాయం ఉంటే 14 వ్యయం చూపిస్తుంది ఒకటి. అలాగే 2-2 అంటే అవమానించే వాళ్ళ సంఖ్య 2, మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 2 కూడా చూపిస్తుంది. అయితే ఇక్కడ మనకి 2-14 ఉన్నప్పుడు 2 లక్షలు వస్తే 14 లక్షలు ఖర్చు ఏంటని కొంతమంది భయపడుతుంటారు. కానీ భయపడాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే దీనికి ఇది ఒకటే కాకుండా మా పర్సనల్ చార్ట్ ఆదాయ యోగాలు బాగున్నాయి అనుకోండి, మంచి ధనయోగం నడుస్తుంది అనుకోండి, మీరు ఇక్కడ 2-14 చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే దీన్ని పెంచుకోవడం ఎలా అనేది చెప్తాను నేను మీకు. ఇక్కడ సింహరాశి వారికి 2వ స్థానంలో కేతు ఉన్నాడు. అందుకని ఏంటి, గణపతిని ఎంత ఆరాధిస్తూ ఉంటే, గణపతి స్తోత్రాలు చేయడము, గణపతి ఆలయాలకు వెళ్ళడం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. అలాగే అన్నదానం చేస్తూ ఉంటే కూడా ఖర్చు తగ్గుతుంది వీరికి. ఇది మెయిన్గా చేయాలి. అయితే ఇక్కడ రాజ్యపూజ్యం అవమానం 2గా ఉంది కాబట్టి, రాజ్యపూజ్యం అంటే మనం మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలంటే మనం కెరియర్ పరంగా అన్ని విధంగా బాగుంటే అన్నీ ఆటోమేటిక్గా బాగుంటాయి. సో ఇది మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలంటే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయాలి. సూర్య నమస్కారాలు, లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళకి బాగుంటుంది. రైట్. అయితే ఈ సంవత్సరం మొత్తము కూడా 2వ స్థానంలో కేతు ఉంటాడు కాబట్టి వీలైనంత మటుకు కళ్ళు తెరవగానే గణపతిని తలుచుకుంటూ మీరు నేత్రం కనుక తెరిచినట్లయితే ఆటోమేటిక్గా ఆ రోజంతా కూడా ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ లాసెస్ కలగకుండా బాగుంటుంది వీరికి. ఓకే. సర్వసాధారణంగానే సింహరాశి అంటేనే కొంచెం యూనిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. సింహలగ్నం కావచ్చు, రాశి వారికి కావచ్చు, అదొకటి. అలాగే కొంచెం అష్టమంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి కొద్దిగా ఏంటంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, అధిక వేగం పనికిరాదు. అలాగే గురువు 4వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి వీరికి ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో ప్రధానంగా ఏంటంటే వీరికి ఇక్కడ గురుగ్రహం 4000 చూస్తుంది కాబట్టి వీరికి ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి చాలా బాగుంటుంది మే మాసం నుంచి. అంటే ప్రాపర్టీస్ వల్ల లాభము, వాహన లాభము, వాహనాలు కొనుగోలు చేయడము, ఏదైనా కొత్తగా కోర్సెస్ చేయడము, కొత్తగా నేర్చుకోవడము, అదేవిధంగా సంతాన సంబంధించిన విషయంలో కూడా కొంతవరకు పాజిటివ్గా ఉండడం జరుగుతుంది. కాకపోతే 7వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఏదైనా వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కొంచెం ఆలస్యం అవ్వడం కానీ, ఇప్పుడు చూడండి ఒక్కోసారి మనకి ఇంకా అయిపోయింది ఏముంది, వివాహ సంబంధించిన విషయంలో కన్ఫామ్ అయిపోతుంది అనుకోని మళ్ళీ లేట్ అవుతూ ఉంటుంది. దానికి ఏం చేయాలి అంటే నువ్వులు దానంగా ఇవ్వాలి. సింహలగ్నం వారు నువ్వులు కనుక దానంగా ఇస్తూ ఉంటే 7వ స్థానంలో ఉన్న శని ప్రభావం పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. కాస్త దుర్గాదేవి ఆలయాలకు వెళ్తే ఎటువంటి యాక్సిడెంట్లు, ఆకస్మిక సంఘటనలు జరగకుండా ఉంటాయి. సో ఇది. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏదైనా ఎనీ అగ్రిమెంట్స్ మే లోపల చేసుకోవడం మంచిది. ప్రాపర్టీస్ అయితే మే తర్వాత బాగుందని చెప్పుకున్నాం మనము. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే అమ్మ, ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఈ సంవత్సరం గురువు దశమంలో ఉంటున్నాడు కాబట్టి వీరికి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చక్కగా సిద్ధిస్తాయి వీరికి. ఓకే. మరి అలాగే వీరి ఆరోగ్య పరంగా వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆరోగ్యపరంగా అంటే ఏంటమ్మా, 4వ స్థానం మీద గురువు దృష్టి ఉంది, 6వ స్థానాధిపతి 7లో ఉన్నాడు కాబట్టి పెద్దగా ఆరోగ్య సంబంధించిన విషయంలో అవసరం లేదు. కానీ కాస్త బీపీ, షుగర్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే శని 7లో ఉండే లగ్నాన్ని చూస్తున్నాడు కదా, 6వ అధిపతి లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి బీపీ, షుగర్స్ అంటే లెంతీగా ఉంటాయి, ఒక పట్టాన్ని తగ్గవు కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో మీరు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మ. అయితే ఇది క్రోధినామ సంవత్సరం రాకముందు నుంచే ప్రారంభమైంది. మనం ఆల్రెడీ జనవరిలో కూడా ప్రిడిక్ట్ చేశాము. ఫిబ్రవరి నుంచి కొన్ని బాంబు పేలుళ్ళు కానీ, గొడవలు కానీ, అల్లర్లు కానీ, ముఖ్యంగా మనకి నీటిలో ప్రయాణించే వాళ్ళకి ఇబ్బందులు కానీ ఉంటాయని. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఈ క్రోధినామ సంవత్సరం ఆల్మోస్ట్ మే వరకు కూడా స్టార్టింగ్లో ఏంటంటే అసలు ఊహించినటువంటి మార్పులు, కొంచెం సైనికులకి, రక్షణ వ్యవస్థలకి, అదేవిధంగా అంటే కొంత రాజులు ఏంటంటే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు అయ్యాడమ్మ. కుజుడు అంటే ఏంటంటే ఫైటింగ్కి కారకుడు. ఎవరి జన్మజాతకంలో ఉన్న కుజుడు బలంగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఫైటింగ్ చేయడానికి బాగా ఇష్టపడతారు. అంటే కయ్యానికి కాలు దూతూ ఉంటారు. ఎప్పుడైతే రాజు కుజుడయ్యాడో ఎక్కువ యుద్ధ వాతావరణానికి దారితీస్తుంటుంది. ఇప్పుడు మన ఇండియన్స్ రకరకాల దేశాల్లో కూడా ఉంటారు, వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముఖ్యంగా కాలభైరవ అష్టకం చేసుకోవాలి. మ్యాక్సిమం వీలైనంత మటుకు కొంచెం ధాన్యం నిలువ పెట్టుకోవడం ఈ క్రోధినామ సంవత్సరం. ఎందుకంటే యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషన్స్. అందుకని కొంచెం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఫైటింగ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది, గొడవలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. అంటే ఏదైనా సరే మత కల్లోలాలు, ఘర్షణలు మనం ఒకటి ఊహిస్తాం లాస్ట్ వరకు ఇలా జరుగుతుందేమో అని,
ఇప్పుడు ఎలక్షన్ సంబంధించిన విషయంలో కూడా ఒకటి కంప్లీట్ ఇంక ఇది ఫిక్స్ అనుకున్నది కాస్త కంప్లీట్ రివర్స్ అయిపోతుంది. అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి క్రోధినామ సంవత్సరంలో. కాబట్టి ఒకటే, కుజుడు అధిపతి అయ్యాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, అందరూ నరసింహస్వామిని ఆరాధించడము, వరాహమూర్తిని ఆరాధించడము, అదేవిధంగా కాలభైరవుని ఆరాధించడము, ఇవి పర్టికులర్గా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చేస్తుంది. ఇది ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దీని ప్రభావం. క్రోధినామ సంవత్సరంలో ఇంకాస్త ఇటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎవరైతే చేసుకుంటారో వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది 1% కూడా ఉండదు. ఓకే గురుగారు, మరి అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి రాశి తెలీదు, నక్షత్రం తెలీదు, ఏమీ తెలీదు. మరి అలాంటి వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా 4 జాగ్రత్తలు తీసుకోవాలమ్మా ఈ క్రోధినామ సంవత్సరం. నాకు రాశి నక్షత్రము ఏమీ తెలియదండి, కానీ నా జీవితం బాగుండాలి. ఎవరికైనా ఇదే కదా కావాలి. రాశి నక్షత్రం తెలిసినా తెలపైనా జీవితం బాగుండాలి, అంతే కదా. వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం రావాలి, మోసపోకూడదు, బాగుండాలని కోరుకుంటారు కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1, మీరు ఏ రాశి అయినా మీరు ఏ పని ప్రారంభించేటప్పుడైనా 2 మంత్రాలు చెప్తాను. ఒకటి ఓం నమో నారాయణాయ, ఓం మహాగణాధిపతయ నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మీరు ఏ పని ప్రారంభిస్తున్నా క్రోధినామ సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది. రెండవది ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, దీంతోపాటు జాబ్ సంబంధించిన వ్యాపార సంబంధించిన విషయాలు క్రోధినామ సంవత్సరంలో మే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారు ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా. క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా ఏంటంటే విదేశీ సంబంధించిన వాటికి అందరికీ కూడా ఎక్కువ స్కోప్స్ పెరుగుతాయి ఈ క్రోధినామ సంవత్సరం. ఎందుకంటే న్యాచురల్ మీన రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి అదొకటి బాగా ఉంది. అయితే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఇది కొంచెం యోగం ఉన్న ఈ క్రోధినామ సంవత్సరం మీన రాశిలో రాహు సంచరిస్తున్నాడు కాబట్టి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాంటి వారు డైలీ 2 times హనుమాన్ చాలీసా చేసుకున్నట్లయితే తొందరగా యోగం అనేటువంటిది పడుతుంది. మంగళ బుధవారాలు అప్పులు జోలికి వెళ్ళొద్దు క్రోధినామ సంవత్సరంలో ఎవరైనా కానీ, ఎందుకంటే బుధరాశుల్లో కేతు ఉన్నాడు కాబట్టి. ఓకే, అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ఉద్యోగ సంబంధించిన విషయాలు గురువారం రోజు తొందరగా ఫలితాన్ని ఇస్తాయి ఈ క్రోధినామ సంవత్సరంలో. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అందరికీ కూడా ఒకటే ఏంటంటే, ఇప్పుడు జన్మ నక్షత్రము రాశి తెలుస్తేనేమో నేను ఫలానా దేవతని ప్రార్థించాలి అని ఉంటుంది. కానీ మనకు శాస్త్రంలో ఏముందంటే సూర్య భగవానుల్లోనే అందరూ ఉంటారు. గణపతి అంటే ఆ సకల దేవతలు ఉంటారు, అమ్మవారు ఉంటుంది, ఈశ్వరుడు ఉంటాడు, విష్ణువు ఉంటారు, గంధర్వులు ఉంటారు, యక్షులు ఉంటారు, అప్సరసులు ఉంటారు, పితృదేవతలు ఉంటారని చెప్తుంది శాస్త్రం. అందుకని చక్కగా నీరు తీసుకొని సూర్యభగవానుని చూస్తూ నీలో ఉన్న గణపతికి, నీలో ఉన్న సకల దేవతలకి, నీలో ఉన్నటువంటి గంధర్వులకి, నీలో ఉన్న సప్త ఋషులకి, విష్ణువుకి, శివుడికి అందరికీ సమర్పిస్తున్నాను నమస్కరించుకుంటే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది, జన్మ నక్షత్రం రాశి తెలియకపోయినా కూడా. మరి గురుగారు, ఈ రాశి ఫలాలు మాత్రమే చూసుకోవాలంటారా? ఇది కాకుండా పర్సనల్గా ఇంకేమైనా చూసుకోవాలంటారా? ఒకటేనమ్మా, ఈ రాశి ఫలాలు ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బయటున్న వాతావరణం, బయటున్న మార్కెట్, బయటున్న సిచ్యువేషన్ లాంటిది. జన్మజాతకం అనేటువంటిది మనం చేసుకున్న కర్మ బట్టి వచ్చే రిజల్ట్ లాంటిది. అంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం, ఆ ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అలా పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఈ యొక్క జన్మలో ఎలా ఉందని చెప్పేది మన జన్మజాతకం. ఇందులో మీ లగ్నాన్ని బట్టి మీ స్ట్రెంత్ ఏంటి, మీ ధనాధిపతి బట్టి ఉన్న స్ట్రెంత్ని బట్టి మీకు ఏ రంగంలో డబ్బులు వస్తాయి, మీ 3rd హౌస్ని బట్టి మీ సిబ్లింగ్స్తో ఉండే కమ్యూనికేషన్స్, లేకపోతే మీరు ఎప్పుడు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీ 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్లో ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, మీరు ఎప్పుడు ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, మీరు ఎలాంటి వాహనం కొనుక్కుంటే బాగుంటుంది, ఎప్పుడు వాహనం కొనుక్కుంటారు, ఎప్పుడు వాహనం కొనుక్కోకూడదు. అలాగే మీ 5th హౌస్ని బట్టి మీ సంతానం గురించి, మీ 6th హౌస్ని బట్టి మీ డైలీ లైఫ్లో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరు ఏ ఉపాసన చేయాలి. అలాగే 7th హౌస్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి, 8th హౌస్ని బట్టి మీ టర్నింగ్ పాయింట్స్, 9th హౌస్ని బట్టి మీ హైయర్ ఎడ్యుకేషన్, 10th హౌస్ని బట్టి మీకు మీ ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్లో అయితే మీకు బాగా గ్రోత్ ఉంటుంది, మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, ఇక్కడైతే బాగుంటుందా, విదేశాల్లో బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనేది 11th హౌస్, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, విదేశాలకు వెళ్తే బాగుంటుంది అనేది 12th హౌస్ అనేటువంటి ఉంటాయి. అయితే మీకు సందేహం కలవచ్చు, ఏమండి మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే మనం ఈ రాశి ఫలాలు, ఉగాది ఫలాలు ఎందుకు చెప్పుకుంటున్నాం? సింపుల్ అమ్మా. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి స్టూడియోకి రావాలి, ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారండి సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి. కానీ పీక్ టైంలో అయితే 1.5 hours పడుతుంది. అవునా? అంటే ఏంటి, బయట ఉండే వాతావరణం కూడా నేను ఉండే ప్రయాణాన్ని డిసైడ్ చేస్తుంది. నేను నా కారులో నేను స్పీడ్గా వచ్చినా కూడా ఏంటి ట్రాఫిక్ జామ్ ఉంటే రాలేను.
అది ఎలాగో ఒక ప్రోడక్ట్ అమ్ముడుపోవాలంటే బయట ఉన్న మార్కెట్ కూడా దానికి ఉంటే ఎలా అయితే అమ్ముడుపోతుందో మనం తీసుకునే నిర్ణయాలు బయట ఉండే పరిస్థితులు అనేవి కలిసి ఉంటాయి. అందుకని బయట ఉండే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా ఉండని చెప్పేది గోచార ఫలితం. సో దీన్ని మిళితం చేసి చూసుకుంటే మనకి సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. రాశి ఫలాల విషయంలో ఎన్నో వివరాలు మాకు చెప్పారు గురుగారు, చాలా సంతోషం. శ్రీమాత్రే నమః.